యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న ఒక మంచి మారుతి సుజుకి ఆల్టో K10 కార్ అయితే సేల్కైతే తెచ్చారన్న. స్క్రాచ్లెస్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అయితే ఉంది. చాలా నీట్గా అయితే ఉందన్న. అదే కాకుండా మీటర్ రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది అండ్ రీజనబుల్ రేట్కి వస్తుందన్న. అండ్ ఆ ప్రైస్లో కూడా నెగోషియేటబుల్ అయితే ఉంటుంది అండ్ పేపర్ వ్యాలిడిటీ ఉంది. అన్ని ఓవరాల్ పార్ట్స్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి. 4 సిల్ టైర్స్ అయితే ఉన్నాయన్న. కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే, అదే ఎటువంటి కార్ అయినా కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించండి అన్న. మనం అమ్మి పెడతాము. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే తొందరగా జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో K10 అన్న. కార్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అవుతుంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్లో బండి ఉంది అండ్ ఇది వచ్చేసరికి స్క్రాచ్లెస్ కండిషన్లో అందుబాటులో అయితే ఉందన్న. పెట్రోల్ వేరియంట్ కారు అండ్ ముఖ్యంగా రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 83,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. ఒరిజినల్ రీడింగ్ అని ఓనర్ అయితే చెప్తుండు. కంపెనీ పెయింట్తో అయితే బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 2010 మోడల్ అన్న. పేపర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2025 ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడిటీ అయితే ఉంది. అదే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు పేపర్ వ్యాలిడిటీ అవుతుంది. ఇంకొక 15,000 to 17,000 మీరు పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ 5 years పేపర్ వ్యారంటీ అయితే ఎక్స్టెండ్ అవుతుంది అన్న. అండ్ పేపర్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి. బండి వచ్చేసరికి నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. టైర్ల విషయానికి వచ్చినట్లయితే సిల్ టైర్లు ఉన్నాయన్నా. 4 ఒక నీట్ అండ్ పర్ఫెక్ట్ మెయింటైన్డ్ కార్ అయితే అనొచ్చు అన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లీన్ అండ్ పర్ఫెక్ట్ ఇంటీరియర్ అవుతుందన్న. మంచి సీట్ కవర్స్ ఉన్నాయన్న. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లో అవుతుంది. వెహికల్ వచ్చేసరికి సన్లైట్ కాపర్ కలర్ అయితే అనొచ్చన్న. ఈ వెహికల్ యొక్క కలర్ పేరు వచ్చేసరికి వెహికల్ చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్న. ఇంజన్ పరంగా కానీ పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. వ్యాలిడిటీ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఉంది అండ్ 15,000 పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ 5 years కూడా ఎక్స్టెండ్ అవుతుందన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని గుర్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ ధరలో రోజుకు మన ఛానల్లో 2 బండ్లు అయితే మీకోసం వస్తూనే ఉంటాయన్న. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అది కూడా లో బడ్జెట్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న బండ్లే మీ ముందుకైతే తెస్తామన్నా. ఎలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. రెగ్యులర్గా మన ఛానల్లో బండ్లు మీకోసం వస్తూనే ఉంటాయన్న. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సెకండ్ హ్యాండ్లో లో బడ్జెట్ వెహికల్ తీసుకోవడంలో. అండ్ ఇక ఈ కారుకు ధర ఓనరు 1,18,000 అయితే చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 1,18,000 అన్న. ప్రైస్ నెగోషియేటబుల్. యాక్చువల్లీ దీని ప్రైస్ మనం ఫస్ట్ 1,30,000 అయితే పెట్టామన్నా. కానీ ఇప్పుడు ఓనర్కి కొద్దిగా మనీ అర్జెంట్ ఉండడం వల్ల వెహికల్ ప్రైస్ అయితే డ్రాప్ అయితే చేసి అర్జెంట్ సేల్ అయితే అనొచ్చనా. ఇది వచ్చరికి కేవలం ఇప్పుడు వచ్చరికి బండి 1,18,000 అయితే ఇస్తుండన్నా. అండ్ ఇందులో కూడా మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ బండి అవుట్లుక్, సస్పెన్షన్ అండ్ బండి ఇంజన్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే తగ్గింపు అయితే ఉంటుందన్న. 1,18,000లో కూడా తగ్గింపు అయితే ఉంటుంది. వెహికల్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్న. స్క్రాచ్లెస్ కండిషన్ అయితే అనొచ్చు. ఈ వెహికల్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్ అన్న. వెహికల్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్ నుండి ఈ బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది. ఇక ఈ వెహికల్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఇంకా మెంబర్షిప్ తీసుకొని అంటే 500 ఫోన్పే నెంబర్కి చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టానన్నా. మీకు ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క ఓనర్ నెంబర్ అయితే మీరైతే తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడే అమౌంట్ అయితే కట్ అవుతాయి అన్న. మీరు కారు కొనేంత వరకు మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క ఓనర్ నెంబర్ అయితే మీరైతే తీసుకోవచ్చు. కారు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి మెంబర్షిప్ రిలేటెడ్ ఏమన్నా డౌట్ లేదా క్వశ్చన్ ఉన్నట్లయితే నాకైతే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అన్న. మీకైతే నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ఓనర్తోని మాట్లాడుకున్నట్లయితే ధర కూడా తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ఓనర్ నెంబర్ కోసం మెంబర్షిప్ తీసుకొని వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టానన్న. 500 ఫోన్పే చేసి మీకు ఇమీడియట్గా ఓనర్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది అన్న ఇవాటి వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా కామెంట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి అన్న. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే చదివి రిప్లై అయితే ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానన్న. కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. ఎవరు లైక్ చేయడం లేదు, చాలా మంది చూస్తున్నారు కానీ. అండ్ ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి.